హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్లా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఎన్నో వీడియోలు చేసి ఆల్మోస్ట్ 500 వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి మన ఛానల్లో. ఇంకొక విషయం ఏంటంటే IIIT బాసరా, IIITకి మీరు చాలామంది అప్లై చేశారు కదా. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వీడియో పెట్టేశాను, తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ గురించి పెట్టేశాను. ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ వైజ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, అసలు ఇప్పుడు IIITలో మొత్తం సీట్లు ఎన్ని, రైట్, ఈ సీట్లలో మొత్తం ఉన్న సీట్లలో ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు BCA వాళ్ళకి ఎన్ని సీట్లు ఉంటాయి ఓవరాల్గా సీట్లలో, అమ్మాయిలకి ఉంటాయి అబ్బాయిలకి ఉంటాయి. తర్వాత BCB వాళ్ళకి ఎంత, SCలకి ఎంత, STలకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంతకుముందు వీళ్ళకి ఎక్కడ కట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్పెషల్ కేటగిరీలో వస్తారు NCC, NSS, స్పోర్ట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్లో మళ్ళీ ఒక 4-5 రకాలుగా ఉంటాయి. వీళ్ళ రిజర్వేషన్ ఎంత, వీళ్ళ సీట్లు ఎట్లా కేటాయిస్తారు, వీటన్నిటిని పూర్తి వివరాలు ఈ వీడియోలో చేస్తున్నారు. ఓకేనా? సో తప్పకుండా వీడియోని అయిపోయేంత వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మీకు సీటు ఎలా ఉంటుందనేది మీరు ఖచ్చితంగా అంచనా వేయచ్చు. ఓకేనా? అది చూడండి, రైట్. సో కంటిన్యూగా చూసుకుంటూ వెళ్ళండి. అలాగే ఇంకొక విషయం కూడా, ఈ IIITలో సీట్ అయితే ఫీజు ఎంత కట్టాలి, ఓకేనా, ఫీజు పే ఎంత చేయాలి, ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ఫీజు చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా సపరేట్ వీడియో నుంచి చేస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్లా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటికప్పుడు ఎన్నో కొత్త వీడియోలు చేసుకుంటూ ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్య IIIT గురించి చేస్తున్నాను. అయితే ఈ IIIT విద్యార్థులకి చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే 10th పూర్తయిన కొత్త పిల్లలు కాబట్టి వీళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పటికే IIITలో సీట్ రావాలంటే రిజర్వేషన్ ఎలా ఉంటుంది అనే వీడియోలు ఆల్రెడీ చేసేసా. తర్వాత కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్లోకి ఏమేమి సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి, తర్వాత కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఎంత ఫీజు కట్టాలి, తర్వాత అక్కడ బ్యాంకు లోన్ ఎలా తీసుకోవాలి, బ్యాంకు లోన్ ఎవరికి ఇస్తుంది, ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్, ఒకే ఒక్క రోజు బ్యాంకు లోన్ ఎలా వస్తుంది, ఇవి వీడియో చేశాను. ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నానంటే, రిజర్వేషన్ వైజ్లో ఒక క్యాస్ట్ తీసుకుంటే ఎన్ని సీట్లు ఉంటాయి, ఓకేనా, గర్ల్స్కి ఎన్ని, బాయ్స్కి ఎన్ని, తర్వాత ఓవరాల్ సీట్లు ఎన్ని, దీంట్లో గర్ల్స్కి బాయ్స్కి ఎన్ని ఉంటాయి, క్యాస్ట్ వైజ్ ఓవరాల్గా 1500 సీట్లలో ఎవరెవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఇప్పుడు దీంట్లో మనం చెప్పుకుందాం. ఓకేనా? రైట్. సో మిత్రులారా, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక ఈ ఒక ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 10% చూస్తే, చెయ్యని వాళ్ళు 90% చూస్తున్నారు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఛానల్ వదిలిపెట్టి వేరే ఎవరినో చూసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కమ్ టు దట్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ. ఈ IIITలో సీట్ వస్తే 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ఒకే దగ్గర పూర్తి చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్. సో హై స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి బాగుంటాయి. ఇప్పుడు ముందుగా మనం రిజర్వేషన్ గురించి చెప్పుకుందాం. మొత్తం IIITలో సీట్లు ఎన్ని, 1500 సీట్స్ ఉన్నాయి. ఈ 1500 సీట్స్ని ఏ రకంగా ఫిల్ చేస్తారంటే, 85% సీట్స్, ఆల్మోస్ట్ 85% సీట్స్ లోకల్ ఉన్న విద్యార్థులతో చేస్తారు. 15% అనేది లోకల్, నాన్ లోకల్ని కలుపుకొని చేస్తారు. ఓకేనా? నాన్ లోకల్ ఎవరు వస్తారంటే AP వాళ్ళు వస్తారు. రైట్. పక్క స్టేట్స్ వాళ్ళు కూడా వస్తే రావచ్చు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి. SC 15%, ST 6%, BCA 7%, BCB 10%. అంటే BCలలో అత్యంత ఎక్కువ రిజర్వేషన్ ఉండేది BCB క్యాస్ట్ వాళ్ళకు ఉంటాయి. BCC 1%, BCD 7%, BCE ఓకే 4%. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో 3%, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1%, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో OH అదర్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి 111 అన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఓకేనా, ఆర్మీలో పనిచేసిన వాళ్ళ పిల్లలకి 2%, NCC ఇందులో ఉన్న వాళ్ళకి 1%, అండ్ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి 0%. ఇది ఉన్నటువంటిది. ఓవరాల్గా 33% సీట్స్ కంపల్సరీగా గర్ల్స్కి కేటాయించబడతాయి. ఓకేనా? ఇందులో SC కానీ, ST కానీ, BC కానీ ఏదైనా సరే కంపల్సరీగా వీళ్ళు 33% గర్ల్స్ ఉంటారు. ఓకేనా? రైట్. ఇది మనం ఒక వేలో చూసుకుంటే, ఇప్పుడు ఇదే బేస్ చేసుకొని మనకి సీట్లు ఏ విధంగా ఉంటాయి. సో లెట్ వి సీ. నేను చేసి ఎనాలిసిస్ చాలా బాగుంటుంది. తొందరపడకండి, ఓపిక లేని వాళ్ళు ఈ వీడియో చూడకండి, ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం తొందరపడకండి. ఎనాలిసిస్ చాలా బాగా చేసా. ఒకసారి ఈ ఎనాలిసిస్ని మీరు చూస్తే దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో ఇక్కడ ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? లెట్ వి సీ. రైట్. సో IIIT seats based on reservation. Total seats, there are 1500 total seats are there. Then out of these 1500 seats, then open లో 50%, reservation లో 50% ఉంటాయి. Then let I want to see that reservation. See, ST వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ప్రతి 100 సీట్లలో 15 సీట్లు వీళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు, మిగతా 85లో కూడా వీళ్ళు పొత్తే అన్నమాట. అట్లా సరే. ఇప్పుడు మీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ
1500 సీట్లలో ఓపెన్ అంటే 50% ఓపెన్, 50% రిజర్వేషన్. ఈ ఓపెన్ ఇప్పుడు మనం పక్కకు పెడదాం, ఓన్లీ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ 15% అంటే ఈ ఫస్ట్ ఓపెన్ అనేటివి 50 అంటే 750 సీట్లు పక్కకు పెట్టినాం మనం, ఓకేనా. రైట్, మిగతా 750 సీట్లు ఉన్నాయి కదా, ఈ 750 సీట్లలో అందులో 15%, 750లో 15% అంటే ప్రతి 100కి 15 సీట్లు ఎస్సీలకి ఇచ్చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ ఎస్టీలకి 6% ఉంటుంది, అంటే ప్రతి 100కి 6% వీళ్ళు తీసుకుంటారు. బీసీఏ 7% సీట్లు కేటాయించబడతాయి. నెక్స్ట్ బీసీబీ 10% సీట్లు కేటాయించబడతాయి. నెక్స్ట్ బీసీసీ 1%. బీసీసీ అంటే ఎవరంటే వీళ్ళు ఎవరైతే ఎస్సీలో అయ్యి ఉండి క్రిస్టియన్కి కన్వర్ట్ అవుతారో వీళ్ళు బీసీసీ కేటగిరీలో ఉంటారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు 15%, కానీ క్రిస్టియన్కి కన్వర్ట్ అయినాక 15% పోయి బీసీసీలో 1%కి వాళ్ళు వస్తారన్నమాట. నెక్స్ట్ బీసీడీ 7%. నెక్స్ట్ బీసీఈ, ఇందులో ముస్లిం కమ్యూనిటీలో కొన్ని కులాలను కలిపి బీసీఈగా తయారు చేశారు, ఓకేనా. ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించే ఈ రిజర్వేషన్ అన్నీ కలిపితే మనకి ఎంత వస్తాయి అంటే 50 వస్తాయి ఇవన్నీ కలిపితే, ఓకేనా. దీంతోపాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 6%. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్, వీళ్ళు ఆర్మీలో పనిచేస్తారు కదా, ఆర్మ్డ్ ఫోర్స్లో, వీళ్ళ యొక్క 2% వీళ్ళకి. సో ఎన్సీసీ 1, ఆ తర్వాత స్పోర్ట్స్కి 0.5. ఇవి మనకు ఉన్నటువంటి రిజర్వేషన్స్, ఓకేనా. రైట్, ఈ రిజర్వేషన్ చూసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓవరాల్గా ఉండేటువంటి ఈ సీట్లలో, అంటే ఒక రిజర్వేషన్లో 50% సీట్లలో ఎస్సీలకు బాయ్స్కి ఎన్ని వస్తాయి, గర్ల్స్కి ఎన్ని వస్తాయి. అలాగే మరి ఓపెన్ కేటగిరీలో ఎట్లా ఉంటుంది అంటే ఓపెన్ కేటగిరీ మళ్ళీ చెప్తున్నా, 750 సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. దీనికి ఎవరైనా పోటీ పడవచ్చు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే తేడా ఉండదండి, ఇందులో ఎవరైనా పోటీ పడవచ్చు. అంటే ఫస్ట్ టాప్లో ఉన్న వాళ్ళందరినీ ఇందులో తీసుకుంటారు. ఇవి ఫిల్ అయిపోయిన తర్వాత అప్పుడు రిజర్వేషన్ తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బీసీబీ అనుకోండి, టాప్ 50% సీట్లలో మీకు సీట్ రాకపోతే బీసీబీ రిజర్వేషన్లో మీకు రావచ్చు, ఓకేనా. మీరు ఎస్టీ అనుకోండి, టాప్ 50%లో 750 సీట్లలో సీట్ మీకు రాకపోతే మీ రిజర్వేషన్లో మీరు పోటీ పడవచ్చు ఎస్టీలలో. మీరు ఓసీ అనుకోండి, టాప్ 50%లోనే మీరు పోటీ పడాలి. ఒకవేళ అక్కడ రాలేదనుకోండి, ఇంకా 50% మీకు ఛాన్స్ లేదు, రిజర్వేషన్ లేదు కాబట్టి రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సంవత్సరం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% ఏదైతే ఉంటుందో ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్, వీకర్ సెక్షన్ అని, దానికి సంబంధించినటువంటి ఇదైతే ఈ రిజర్వేషన్ రూల్స్లో అయితే ఏం పెట్టలేదు, దాని తర్వాత డిస్కస్ చేద్దాం, ఓకేనా. రైట్, ఇప్పుడు ఈ ఎనాలిసిస్ చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, టోటల్ సీట్ 1500 కదా, ఇందులో ఎస్సీ వాళ్ళకి 15% రిజర్వేషన్. అంటే రిజర్వేషన్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు మనకి 750. ఈ 750లో గుర్తుపెట్టుకోండి 225 సీట్స్, ఓకేనా, ఎస్సీలకు వెళ్ళిపోతాయి, 15% రిజర్వేషన్ కాబట్టి. సో ఈ 225 సీట్స్లో రైట్ 15% రిజర్వేషన్లో వీళ్ళకి ఓవరాల్గా నేను చెప్తున్నాను 1500 సీట్లలో చెప్తున్నాను నేను, ఓన్లీ ఇక్కడ 750కి చెప్పట్లేదు. 750 కంటే మీరు దీన్ని సగం సగం చేసుకోవాలి. సో ఓవరాల్గా ఎస్సీలకి కలిపితే వీళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది 225 వరకు తీసుకొని ఇందులో 74 అమ్మాయిలకు ఇస్తారు, ఓకేనా. రైట్, నెక్స్ట్ ఎస్టీలకు వచ్చేసి 90 సీట్లు బాయ్స్కి ఉంటాయి, 29 సీట్స్ గర్ల్స్కి ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో, సారీ ఇక్కడ బాయ్స్కి కాదు, ఇది ఈ 225 బాయ్స్కి గర్ల్స్కి, ఈ 74 ఓన్లీ గర్ల్స్, ఇక్కడ 90 బాయ్స్కి గర్ల్స్కి, ఈ 29 మాత్రం ఓన్లీ ఫర్ గర్ల్స్. ఇలా చెప్తే కరెక్ట్ అర్థమవుతుంది. బీసీఏ వాళ్ళకి ఓవరాల్గా 105 సీట్స్ ఉంటాయి, 105 సీట్స్ ఉంటాయి. ఇది బాయ్స్కి గర్ల్స్కి, ఇందులో 35 సీట్స్ ఓన్లీ ఫర్ గర్ల్స్ దీంట్లోనే. అంటే ఇది ప్లస్ కాదు, ఈ 105లో 35 గర్ల్స్కి ఉంటాయి, ఓకేనా. రైట్, నెక్స్ట్ బీసీబీలో వచ్చేసి 150 సీట్స్ ఉంటాయి. ఈ 150 సీట్స్లో ఓన్లీ స్పెషల్గా గర్ల్స్కి మాత్రం 49 ఉంటాయి. నెక్స్ట్ బీసీసీ క్యాస్ట్ విషయంలో తీసుకుంటే ఓవరాల్గా 15 సీట్స్ ఉంటాయి, ఇందులో 5 గర్ల్స్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేడర్లో చూసుకుంటే 105 సీట్స్ ఓవరాల్గా ఉంటాయి. ఈ 105లో 35 సీట్స్ గర్ల్స్కి ఇస్తారు. నెక్స్ట్ బీసీఈ కేటగిరీలో వచ్చేసి 60 సీట్లు బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి ఉంటాయి, కానీ ఇందులో 19.8 అంటే 20 సీట్స్ ఆల్మోస్ట్ ఓన్లీ ఫర్ గర్ల్స్కి ఉంటాయి. ఓవరాల్గా ఇప్పుడు ఈ రిజర్వేషన్ల ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఎన్ని సీట్లు 50% రిజర్వేషన్లలో అంటే 750 సీట్లలో రిజర్వేషన్ సీట్లలో 750 సీట్లలో 240 అంటే 750లో గర్ల్స్ పొత్తే ఉంటారు. అంటే ఇళ్ళ వేళ పార్ట్ ఉంటుంది. ఒకవేళ ఇందులో సీట్ రాకపోతే మాత్రం
ఇక్కడ ఓన్లీ గర్ల్స్కి మాత్రం 247 సీట్లు ఖచ్చితంగా ఉంటాయి. అంటే మీరు కనుక బాయ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏంటంటే బాయ్ అనుకోండి, బీసీఏ బాయ్స్ 105 సీట్లు బాయ్స్కి లేవు ఇక్కడ. ఈ 105లో మీరు 35 తీసేయాలి, అప్పుడు ఎన్ని మిగులుతాయి? 70. అంటే 70 సీట్స్ అనేటివి ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి, బట్ 35 సీట్స్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఓవరాల్గా రిజర్వేషన్లో 247 సీట్స్ గర్ల్స్కి కేటాయించబడతాయి. ఇందులో 750 అంటే ఇవి పోను, మిగిలిన దాంట్లో కూడా గర్ల్స్ కంపల్గా వాళ్ళు కూడా పార్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్ విషయంలో తీసుకున్నట్టయితే 6%, ఇందులో 90 సీట్స్ వీళ్ళకి కేటాయించబడతాయి. అందులో 29.7 గర్ల్స్ కేటాయించబడతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా క్యాప్ వాళ్ళకి ఆర్మూడ్ చిల్డ్రన్ 10% వాళ్ళకి పోతుంటాయి. ఎన్సీసీ ఉన్న వాళ్ళకి 15 సీట్లు పోతాయి ఓవరాల్గా. వీళ్ళకి వచ్చేసి 5% గర్ల్స్కి ఇస్తారు. స్పోర్ట్స్లో వచ్చేసి 7 సీట్లు ఉంటాయి, ఇందులో 2 గర్ల్స్కి ఇస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే 142 సీట్స్లో 46 వీళ్ళకి కేటాయించబడతాయి. ఓకేనా. ఇందులో ఇంకా గ్లోబల్ కేటగిరీ ఎవరు ఉన్నాయి, నేను వాటిని ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం టోటల్ అనాలిసిస్ ఇచ్చేది చూద్దాం. ఓవరాల్గా మనకు సీట్లు ఎన్ని? 1500. ఇందులో ఓపెన్ అంటే ఏ రిజర్వేషన్ లేకుండా టాలెంట్ ఉన్నటువంటి టాప్లో ఉన్న వాళ్ళని మాత్రం ఎట్లా పడితే అట్లా తీసుకుంటారు. వీళ్ళది ఏ క్యాస్ట్ అన్న కానీ, వీళ్ళు ఏ రిజర్వేషన్ అన్న కానీ, వీళ్ళు హ్యాండిక్యాప్డ్ కానీ కాకపోయి టాప్ 750 అనేటివి ఎవరు పడితే వాళ్ళతో టాప్లో ఉన్న వాళ్ళతో నింపేస్తారు. సో ఈ 750లో ఖచ్చితంగా గర్ల్స్ సంఖ్య ఎంత ఉంటుంది మళ్ళీ అంటే 247 కంపల్సరీ గర్ల్స్ ఉంటారు. సో ఓవరాల్గా 750, ఈ 750లో -247 పోగా మిగిలినవి బాయ్స్. ఆ బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా పోటీలో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓపెన్ కేటగిరీ. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ చూద్దాం. రిజర్వేషన్లో కూడా ఎన్ని ఉంటాయి? మళ్ళీ 750 సీట్స్ ఉంటాయి. ఈ 750లో మళ్ళీ గర్ల్స్ ఎంతమంది ఉంటారు? సేమ్ యాజ్ ఇట్ ఈస్ 247 కంపల్సరీగా గర్ల్స్ ఉంటారు. మిగతా వాడిని మొత్తం బాయ్స్ అయినా కాదు, అది బాయ్స్ అయిన గర్ల్స్ కాంబినేషన్ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ విషయంలోకి వచ్చేసి టోటల్ సీట్స్ మనకి 1500. ఈ 1500 సీట్లలో ఓకేనా గర్ల్స్ బాయ్స్ కలిసి ఉంటారు. కానీ ఖచ్చితంగా గర్ల్స్కి మాత్రం 494 సీట్స్ ఉంటాయి. రిమైనింగ్ ఎంత? 1006 సీట్లు. ఈ 1006 సీట్లు బాయ్స్కేనా? లేదు, ఇందులో కూడా మళ్ళీ గర్ల్స్ పోతే ఉంటారు. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, వెదర్ యూ విల్ గెట్ సీట్ ఆర్ నాట్ అనేది. మీకు ఎన్ని సీట్లు చెప్తారు. దీన్ని ఇక్కడికే వదిలిపెట్టా, ఇంకొక ఎనాలిసిస్ చేసి చూపిస్తా. సూపర్ ఎనాలిసిస్ ఇది. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి అప్లికేషన్ బేస్లో ఒక ఎనాలిసిస్ ఇస్తా. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది కూడా. ఇది ఇలాగే ఉండాలి. ఓకే. సో ఒకసారి మీరు ఎనాలిసిస్ చూడండి, నేను చేసే ఎనాలిసిస్ ఎంత బాగుంటుందో. ఇలా మీకు సెలెక్టెడ్ లిస్ట్ పెడతారండి. ఓకేనా. మీకు కనిపిస్తుంది కదా ఎవరికైతే సీట్ వచ్చేసిందో. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ అమ్మాయికి ఫస్ట్ సీట్ వచ్చేసింది, తర్వాత నెక్స్ట్ ఓసీ వాళ్ళకి వచ్చింది. ఇవన్నీ రిజర్వేషన్ బేస్ కాదనమాట, ఓపెన్ కేటగిరీలో. తర్వాత రిజర్వేషన్ ఇస్తాను. సరే, ఇది ఇక్కడే ఉండాలి. మనం లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ మొత్తం 34,217 ఇది లాస్ట్ ఇయర్లో. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ లాజిక్ వచ్చేద్దాం మనం. రైట్. ఇప్పుడు ఒకసారి చూసుకోండి. కమ్ టు దట్. బీసీఏలో మొత్తం అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి? 3,227 అప్లికేషన్లు వచ్చినాయి. ఇది బాయ్స్కి గర్ల్స్కి కలిపి వచ్చినాయి. మరి బీసీఏకి సీట్లు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా బీసీఏకి సీట్లు ఎన్ని ఉన్నాయి? ఓవరాల్గా 105 ఉన్నాయి. 105 సీట్ల కోసం ఓకేనా, ఓన్లీ 105 సీట్ల కోసం వచ్చిన అప్లికేషన్లు ఎన్ని? 3,027 అప్లికేషన్. అంటే కాంపిటీషన్ ఏ లెవెల్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీబీలో 8,517 అప్లికేషన్ లాస్ట్ ఇయర్ వచ్చినాయి మనకి. ఈ 8,517 ఇంతమందిలో ఓవరాల్గా బీసీబీకి ఉన్న సీట్ల సంఖ్య ఎంత అంటే బీసీబీకి ఉన్న సీట్ల సంఖ్య 150. 150 సీట్ల కోసం ఏకంగా 8,000 మంది లాస్ట్ ఇయర్ అప్లై చేశారు. ఓకేనా. ఇది లాస్ట్ ఇయరే. ఈ సంవత్సరం ఇంతకంటే ఎక్కువగా ఉంటారు, చాలా ఎక్కువగా ఉంటారు. ఈ విషయం మనం గుర్తు చేసుకోవాలి. సో ఇప్పుడు ఎస్సీ విషయాన్ని తీసుకుందాం. ఎస్సీలకు వచ్చేసి 6,708, ఎస్టీలకు వచ్చేసి 4,255. ఇవి వీళ్ళు అప్లై చేసుకున్నట్టుంటుంది. ఓకేనా. రైట్. ఇప్పుడు ఇదే రిజర్వేషన్ చేసుకోండి. అలా 6,000 మంది ఉన్నారు ఎస్సీలలో, కానీ ఇక్కడ సీట్లు 200 సీట్లు ఉన్నాయి. ఎస్టీలలో ఏకంగా 5,000 చిల్లర ఉన్నారు, కానీ వాళ్ళకు ఉన్న సీట్లు ఎన్ని? ఇక్కడ జస్ట్ 90 సీట్లు మాత్రమే. సో ఇది ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ 10 పాయింట్లు ఎక్కువ లేవు. ఈసారి ఎగ్జామ్ రాయలేరు కాబట్టి స్కూల్లో వేసిన మార్కులతో 10/10 వచ్చినాయి. నాకు తెలిసి 34,217 అనేది లాస్ట్ ఇయర్. నాకు తెలిసి ఈ సంవత్సరం ఇవి 80,000 ఉండొచ్చు. అంటే ఇక్కడ సంఖ్య
దాదాపుగా డబల్ పెరుగుతుంది. బీసీఏలో 10-12 వేల మంది ఉండొచ్చు, బీసీబీలో 20,000 మంది ఉండొచ్చు, ఇక్కడ 30-40 వేల మంది ఉండొచ్చు. కానీ సీట్లు మాత్రం ఇంతే. సీట్లలో ఎలాంటి తేడా లేదు, ఈ సీట్లే ఇవే ఉంటాయి అన్నమాట. సో ఇది నేను కంప్లీట్గా చేసి మీకు చెప్పాలనుకునేటువంటి ఎనాలిసిస్. సో చాలామంది నాకు ఊరికి అడుగుతున్నారు, సార్ చెప్పండి సార్, బాగా ఎనాలిసిస్ చేస్తారు కదా మీరు అంటే. ఎస్, ఇది. సో ఇక్కడ ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పి మళ్ళీసారి చెప్తున్నాను, వేరే వీడియో చెప్పి ఇక్కడ చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ప్రకారం ఓపెన్ కేటగిరీలో 10.2 దగ్గర సీట్ కట్ అయింది. గర్ల్స్కి 10.2 వచ్చిన సీట్ కట్ అయింది. 10.2 ఎవరికి వస్తుంది? ప్రైవేట్ వాళ్ళకి వస్తుందా? రాదు. అంటే ఏ ఒక్క ప్రైవేట్ విద్యార్థికి కూడాను ఇక్కడ రాలేదు. ఈ మైనారిటీస్ ఏరియా నుండి వస్తే వాళ్ళు వస్తారచ్చు, కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి దాదాపు రాలేదు. బాయ్స్ కూడా 10.2 దగ్గర సీట్ కట్ అయింది. సరే, మనకి జీపీఏ 10 పాయింటే కదా, మరి 2 ఎందుకు వచ్చింది అడిషనల్గా అంటే, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో, ఓకే, గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎలాంటి హాస్టల్స్లో ఉండని వాళ్ళు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అడిషనల్గా 0.4 ఒక జీపీఏ వీళ్ళకి కలుపుతారు. సో అప్పుడు వీళ్ళ 10.10 ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లడికి వచ్చింది అనుకోండి, వానికి 4 మార్కులు కలపడం, 4 పాయింట్ కలపడం వల్ల 10.4 అవుతుంది. అంటే ఇందులో ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లగాడికి 10 పాయింట్ వచ్చినా కానీ సీట్ రాదు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లగాడికి 9.8 వస్తే వానికి జీపీఏ 4 కలిపితే ఎంత అయితే 10.2 అవుతుంది. కాబట్టి 9.2 వచ్చి ఇక్కడ కట్ అయిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక బీసీఏలో కూడా చూడండి, ఓపెన్ కేటగిరీలో ఎంత కాంపిటీషన్ ఉందో బీసీఏలో కూడా అంతే కాంపిటీషన్ ఉన్నది. సో బీసీఏలో కూడా ఎవరైతే ప్రైవేట్ స్కూల్ పిల్లలు వీళ్ళకి దాదాపు ఇక్కడ సీట్ రాలేదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే సీట్లు వచ్చినాయి. ఇలా ఎవరికైతే జీపీఏ 10-4 కలిసిందో అడిషనల్గా వాళ్ళకి మాత్రమే సీట్లు వచ్చినాయి. బీసీబీలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా 10.2 దగ్గరనే కట్ అయిపోయింది. అంటే ఇక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు దాదాపు సీట్ రాలేదు. బీసీసీలో 10.10 అంటే ఇక్కడ మేబీ ప్రైవేట్ వాళ్ళు వస్తే ఇంట్లో వస్తే ఉండొచ్చు. నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో కూడా 10.2 దగ్గరనే కట్ అయిపోయింది. అంటే 10.2 అంటే వీళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత అన్నట్టు 9.8 వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అన్నమాట. అంటే ఇందులో 10/10 కూడా ఉంటారు, ఒకవేళ వీలైతే 10.1 కూడా ఉంటారు, కానీ 10.2 వరకు అయితే ఇక్కడ కట్ అయిపోయింది. అంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలకు దాదాపు రాలేదు. మీరు కరెక్ట్ గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్లో ఎదిగారనుకోండి, మీకు 10/10 సీట్ ఎక్కడ వస్తుంది? రాదు. లేదు మీరు గవర్నమెంట్ స్కూల్ 9.7 అనుకోండి, బీసీడీ మీరు 9.7, 9.7 4 కలిపితే ఎంత? 10.1. సో 10.1కి ఇక్కడ ఛాన్స్ ఉంటే వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీసీ ఈ కేటగిరీలో చూసుకుంటే ఇక్కడ ఈ లెవెల్లో కట్ అయిపోయింది. ఇది కట్ ఆఫ్ మార్క్స్. అంటే దీనికంటే కింద ఉన్న వాళ్ళకి రాలేదన్నమాట, మీదికున్న వాళ్ళకే. ఓకేనా, అంటే 10.2 దగ్గర అయిపోయింది. అంటే 10.3, 10.4 ఉన్న వాళ్ళకి సీట్లు వచ్చినాయి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే అనమాట. 10.1 దగ్గర కట్ అయింది. అంటే 10.2 ఉన్న వాళ్ళకి, 10.3 ఉన్న వాళ్ళకి, 10.4 ఉన్న వాళ్ళకి ఇక్కడ సీట్లు వచ్చినాయి. బేసిక్గా 10.3 అంటూ ఉండదు, ఎందుకంటే 9.9% లేదు కాబట్టి చెప్తున్నాను నేను. ఎస్సీలలో కూడా అంతే. అంటే ఓవరాల్గా ఈ ఎనాలిసిస్ మీకు మనం చూసుకుంటే, సార్ నేను ఎస్సీని సార్ నాకు వస్తుందా, నాకు డౌట్లు అడుగుతున్నారు. సార్ నేను ఎస్టీని సార్ నాకు వస్తుందా అంటే, మీకు వస్తుందా అనేది మీరు నా వీడియో కరెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మెదడు ఎక్కడో పెట్టేసి చూస్తే ఏమి అర్థం కాదు. నేను ఇంత ఎనాలిసిస్ చేసి చెప్తున్నా మీకు, ఈయనే మీకు అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్ చాలా డేంజర్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మందికి 10/10 ఉన్నాయి. నాకు తెలిసి ఈసారి అన్నీ 10.4లో 10.4లో ఉంటాయి. ఇది పరిస్థితి. ఈ యొక్క ఎనాలిసిస్ని బట్టి మీకు సీట్ వస్తుందా రాదా ఈయనే కన్ఫర్మ్గా తెలుసుకోవచ్చు. ఓకేనా, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివి 10/10 మీకు వస్తే రైట్, మీరు కాంపిటీషన్లో ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో చదివి మీకు 10/10 వచ్చినా కానీ ఈ కాంపిటీషన్లో మీరు ఉన్నారు ఈ సంవత్సరం. అది గుర్తుపెట్టుకోండి, 0 అని చెప్పచ్చు. ఓకేనా, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా 10/10 వచ్చిన వాళ్ళు 4 మార్కులు యాడ్ చేసిన తర్వాత కూడా బీసీఏలో ఒక 5,000 మంది ఉన్నారనుకోండి, 5,000 10,000 మంది ఉన్నారనుకోండి. ఇక్కడ ఇప్పుడు వీళ్ళకున్న సీట్లన్నీ బీసీఏ వాళ్ళకి 105. ఈ 105లో 5,000 మందికి ఎట్లా ఇస్తారు మరి అంటే, మళ్ళీ ఈ దీనికి వాళ్ళకి వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని, ఏజ్ బేస్ చేసుకొని, చాలా విషయాలను బేస్ చేసుకుని వాళ్ళు సీట్ ఇస్తారు. ఇవాళ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఇది కాలేజీలు జిల్లా వైజ్ వచ్చినటువంటి సీట్లు. జస్ట్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, జస్ట్ మీరు చూసుకోండి. నిజామాబాద్ హైయెస్ట్ సీట్స్ వచ్చాయి, జగిత్యాల సెకండ్ హైయెస్ట్ ఉంది, సిద్దిపేట నుండి వచ్చేసి 154 వచ్చేసాయి. ఇలా ఏ జిల్లా నుండి ఎన్ని వచ్చినాయో మీరు చూసుకోవచ్చు. మీ జిల్లా నుండి మీరు అప్లై చేసిన మీ జిల్లా నుండి ఎన్ని వచ్చినాయో మీరు చూసుకోవచ్చు. మళ్ళీ మీరు ఇక్కడ డౌట్ రేజ్ చేయొద్దు, సార్ మరి నేను వనపర్తి జిల్లా సార్ మా జిల్లాకి 4 వచ్చినాయి, ఈ సంవత్సరం కూడా 4 ఉంటాయా అంటే అట్లా ఉండదు.
50 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. అప్లై చేసిన వాళ్ళ యొక్క సంఖ్య, నెక్స్ట్ వాళ్ళలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు అనే దాన్ని బట్టి ఇస్తారు. నిజామాబాద్ ఎందుకంటే బాసరా ట్రిపుల్ దగ్గర కాబట్టి ఎక్కువ మంది అప్లై చేశారు వాళ్ళు, అట్లా అనమాట. ఓకేనా, అప్లై చేసిన సంఖ్య, ఆ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్కి అవైలబుల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీని బట్టి ఇస్తారు. అంతే తప్ప డిస్టిక్ ప్రియారిటీ అంటూ ఏముండదు. ఇప్పుడు ఇక్కడ సూర్యాపేట డిస్టిక్ పోయిన సంవత్సరం 23 సీట్లు వచ్చినాయి. ఈసారి 120 రావచ్చు, 200 రావచ్చు, 0 కూడా రావచ్చు, 1, 2 కూడా రావచ్చు. అప్లై చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఎంత క్లియర్గా చెప్పాను. ఇప్పటికైనా మీకు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఏంటో అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకొని, ఇక ముందు మీకు కాలింగ్ లెటర్స్ వస్తాయి. కాలింగ్ లెటర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, IIIT కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోలు చేస్తే, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా నేను మధ్యలో లైవ్ ప్రోగ్రామ్ చేస్తుంటాను కాబట్టి మీరు వచ్చి నన్ను ప్రశ్న అడిగితే నేను కంపల్సరీగా మీకు ఆన్సర్ ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మోడల్ ఐడియాస్ అని టైప్ చేస్తే గ్రూప్ వస్తుంది. అందులో మీరు జాయిన్ అయితే మీరు ఏ డౌట్ అడిగినా నేను ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఓకేనా, సో ఇంకా మన ఆలస్యం ఎందుకు, కంపల్సరీగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.